ద్విభుక్తే సదా భోగి అనే సామెతను మన ఋషులు మనలాంటి వారికి అందించారు. ఎవరు భోగి జీవితాన్ని గడుపుతారు అన్నారంటే ఉద్యోగ వ్యాపారస్తులు తెలివితేటలతో డబ్బు సంపాదించే వారందరినీ భోగి జీవితం అంటారు వాళ్ళది. అంటే చెమట పట్టకుండా డబ్బు వస్తున్నదంటే భోగి కదా. అందుకని ఇలాంటి భోగి జీవితాన్ని గడిపే వారందరూ ద్విభక్తం చేయాలన్నారు. అంటే ఏ ఏ వృత్తులు వారు ఉంటారంటే డాక్టర్లు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఆఫీస్ వర్క్ చేసేవారు, టైపు కంప్యూటర్ వర్క్ చేసేవారు, అట్లాగే వాస్తు సిద్ధాంతులు, కాస్త ఇట్లాంటి పాఠాలు చెప్పే పంతులు గారు, మంత్రాలు చదివే బ్రాహ్మలు అర్చకులు, ఇలాంటి వారంతా తెలివితేటలతో డబ్బు సంపాదించేవారు. మరి ఇలాంటి వారందరూ ద్విభక్తం చేస్తే ఆరోగ్యానికి మంచిదని శాస్త్రం. త్రిభుక్తే ఇలాంటి వారు 3 భుక్తాలు చేస్తే సదా రోగి అన్నారు.